చికెన్ సెంటర్లో చికెన్ కొడతాడు. అబ్బాయి ఒకరోజు చికెన్ కొడతా ఉంటే ఏం కనపడింది రోడ్డు మీద? ఓ బ్యానరు పాంప్లెట్ అంటించారు గోడకి, అది కనపడింది. ఆకులు తిన్న మేకలు కొండలు ఎక్కుతుంటే మేకలు తిన్న మనుషులు మంచాలు ఎక్కుతున్నారని ఓ మంచి బ్యానర్ తయారు చేశారు, కనపడింది. అది నాకు తెలిసే తటపత్రి వీరరాఘవరావు గారు వారిది అనుకుంటా. ఆయనకి చెప్పలు కొడదాం ఒకసారి. ఆ బ్యానర్ కనపడింది. ఆ బ్యానర్ కనపడగానే ఈ అబ్బాయికి కోడిని కొట్టేవాడు వెంటనే కత్తి కింద పడేశాడు. దీన్ని ఏమంటారంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. ఎంత అద్భుతం! ఆ బ్యానర్ చాలా మంది చూసి ఉండొచ్చు, వాళ్ళు ఎందుకు మారలేదు? చాలా మంది తినేవాడు చూసి ఉండొచ్చు, కొట్టేవాడు చాలా మంది చూసి ఉండొచ్చు, ఒక్కడే కాదు కదా. మరి వాళ్ళు ఎందుకు మారలేదు? ఈ అబ్బాయి ఎందుకు మారాడు? ఈ అబ్బాయి ఎందుకు మారాడంటే ఇతను గత జన్మలో ఋషి. చెప్పలు కొట్టాడు, గత జన్మలో ఋషి ఇతను. అయితే ఆ విషయం మర్చిపోయాడు, బ్యానర్ చూడగానే గుర్తుపెట్టాడు. ఓకే, అది ట్రాన్స్ఫర్మేషన్ అంటే. అందుకని మన ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు జరుగుద్ది ఎవరికి తెలీదు. అందుకని మిత్రులారా, ట్రాన్స్ఫర్మేషన్ అయిన వాళ్ళకి చెప్పలు కొట్టాలి, అవబోయే వాళ్ళకు వెల్కమ్ చెప్పాలి గట్టిగా. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్. ఈరోజు టాపిక్ ఏంటంటే అమావాస్య చంద్రుడు. అమావాస్య చంద్రుడు. చంద్రుడు అంటేనే వెలుగు కదా. కానీ ఈరోజు చంద్రుడు ఎలా ఉండాలి? మన చంద్రుడు అమావాస్య. అమావాస్యలో చంద్రుడు ఉంటాడు ఎక్కడన్నా? ఇక్కడ మీరు పప్పులో కాలేశారు. అమావాస్యలో కూడా చంద్రుడు ఉంటాడు, మనకు తెలీదు, మనకు కనపడ్డాం. భూమికి చంద్రుడికి మధ్యలో అడ్డులు రావడం వల్ల నీడపడి, చంద్రుడి మీద నీడపడి మనకు కనపడ్డాం. దాన్ని అమావాస్య చంద్రుడు అంటే. వెలుగు ఉంది కానీ కనపడదు, వెలుగు ఉంది కనపడదు. వెలుగును చూడడమే అమావాస్య చంద్రుడు. చీకటిలో కూడా వెలుగును చూడాలి, చీకటిని కూడా వెలుగులా చూడాలి, కష్టాలను కూడా మార్పుగా చూడాలి. అది ట్రాన్స్ఫర్మేషన్ అంటే. అర్థమవుతుందా? సో మిత్రులారా, ఈరోజు మనం చెప్పుకుందాం. చెప్పలు కొట్టండి ఒకసారి అమావాస్య చంద్రుడికి. ఇక మా ప్రసాద్ వచ్చాడు, ప్రసాద్ కూడా ఒకసారి చెప్పట్లో. ఆయన కూడా అమావాస్య చంద్రుడే. వీళ్ళందరూ అమావాస్య చంద్రులే, మనందరూ అమావాస్య చంద్రులే. అమావాస్య చంద్రుడు అంటే అర్థం ఏంటంటే చీకట్లో ఉన్నా వెలుగుతూ ఉంటాం. చీకట్లో ఉన్నా వెలుగుతూ ఉండడమే అమావాస్య చంద్రుడు. చీకటి అయిపోతుంది లైఫ్, చీకటి అయిపోగానే మనం బాధపడకూడదు, వెలుగుతూ ఉండాలి. అది అమావాస్య చంద్రుడు అంటే అర్థం. మీకు ఒక స్టోరీ చెప్తా. అసలు చంద్రుడు అమావాస్యతో ఎలా అయిపోయాడో మీకు తెలుసా? పురాణ కథ తెలుసా మీకు? తెలుసా తెలీదా? పాము మింగడం వల్ల కాదు, అది గ్రహణం. నీకు తెలియదు, రేపు పిల్లలకి ఏం చెప్తారో వాళ్ళకి అసలు తెలియదు, వాళ్ళ పిల్లలకి ఇంకా తెలియదు. కరెక్ట్ చెప్పండి. దక్ష ప్రజాపతి శాపం పెట్టాడు. దక్ష ప్రజాపతి కథ చెప్తా, చంద్రుడు స్టోరీ. చంద్రుడు అందగాడు కాబట్టి ఆయన్ని దక్ష ప్రజాపతి కూతురు లవ్ చేసింది. ఏంటి ఆమె పేరు? తార కాదు, తార లవరు రోహిణి. రోహిణి మేడము లవ్ చేసింది, రోహిణి అన్న బేబీ లవ్ చేసింది. ఇద్దరు డ్యూయెట్లు పాడుకుంటున్నారు. దక్షుడు పట్టుకున్నాడు, జరా నా కూతురు జోలు వచ్చావని. అయ్యా నేను ఈ అమ్మాయిని లవ్ చేశాను, లవ్ చేయండి అన్నాడు. సేమ్ లవ్ స్టోరీ. ఈ లవ్ స్టోరీలు ఎక్కడికాల నుంచి ఉన్నాయి, ఏదో ఇప్పుడే పుట్టినాయి అనుకుంటున్నారు. అప్పుడు దక్షుడు ఏం చేశాడంటే, సరే నా కూతురు నుంచి పెళ్లి చేస్తాను, నువ్వు అందగాడివి, పైగా చంద్రుడు అంటే భూలోకంలోనే సృష్టిలోనే అందగాడు కదా అనగానే అప్పుడు ఆయన ఏం చేశాడంటే, అయితే ఒక కండిషన్, మిగతా ఆడపిల్లను కూడా పెళ్లి చేసుకో అంటాడు. ఆయనకి మిగతా ఆడపిల్లలు ఉన్నారు. అంటే కొంతమందిలో 14 అని ఉంటుంది, కొన్ని 27 అని ఉంటుంది, 27 మంది అని ఒకటి చోట ఉంటుంది. సరే ఏదేమైనా మిగతా వాళ్ళని కూడా చేసుకో అంటారు. అంటే బంపర్ ఆఫర్ ఎవరిని వదులుకుంటాడా? చేసుకున్నాడు. ఏమో అలా చూస్తున్నావు, మనకి ఎవరెవరు అలాగా అలా చూడుకో. ఆ రోజులు వేరు, ఇప్పుడు ఒకదానితో చేస్తున్నారు. ఇంకా 14, 24 అయిపోతారు మీరు. సరే మొత్తం మీద ఆడపిల్లల్ని అందరినీ జడ్జి చేసుకుంటాడు. కానీ అతను ప్రేమించింది ఎవరిని? రోహిణిని. కాబట్టి వీళ్ళిద్దరే ఎంజాయ్ చేస్తా తిరుగుతా, సినిమాలకి, షికార్లకి, కిట్టి పార్టీలకి, హనీమూన్కి తిరుగుతుంటారు. మిగతా వాళ్ళు ఉసూరుమంటూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఒకరోజు తండ్రి దగ్గరికి వెళ్తారు. తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రితో గొడవ పెట్టుకుంటారు.
నిన్ను ఎవడు చేయమన్నాడు, మాకు తగ్గోండే మాకు చేయొచ్చు కదా, ఓ సృష్టిలోనే గొప్ప అందగాడిని అల్లుడు చేశాడని గొప్ప కోసం మా అందరికి చేసావు, సో అది కరెక్ట్ కాదు కదా, దానివల్ల మేము సంతోషం లేకుండా పోయింది, మా భర్త మా పేరుకే భర్త, మేము ఏ పేరెంటంలో లేము, వ్యవహారాల్లో లేము, ఎందులో లేము, సంతోషం లేదు, సుఖం లేదు అని తండ్రి దగ్గర బాధపడతారు. బాధపడితే తండ్రి ఏం చేయాలా, దక్షుడిని పిలిచి దక్షుడు చంద్రుని పిలిచి నాయన అందరినీ ప్రేమగా చూసుకోవాలని ఏదో క్లాస్ పెట్టాలా, కౌన్సిలింగ్ ఇవ్వాలా. కానీ ఈయన మొదటికే మహాకోపిష్టుడు, మూర్ఖుడు, అల్లుడికి శాపం పెడతాడు. వేరా నిన్ను అందరినీ బాగా చూసుకోమంటే ఒక అమ్మాయిని చూసుకుంటావా, ఈ రోజు నుంచి నువ్వు క్షీణించిపో అని శాపం పెడతాడు, క్షీణించిపో అని. ఇప్పుడు ఒక్క అమ్మాయి కూడా లేకుండా పోయింది. మళ్ళీ అందరూ గొల్లని ఏడుస్తారు, ఎంత పని చేసావు, ఏదో కౌన్సిలింగ్ ఇచ్చి బాగు చేస్తావు మా మొగుడిని అనుకుంటే మొత్తం రివర్స్ చేసామని చెప్పి అందరూ ఏడుస్తారు. ఏడ్చిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుందంటే ఇంకా ఆయన క్షీణించిపోతూ ఉంటాడు. క్షీణించిపోతే చంద్రుడు ఏం చేస్తాడంటే, చంద్రుడు అధైర్యపడ్డావు, దక్షుడు శాపం పెట్టాడు క్షీణించిపోని. అప్పట్లో విశ్వనియమాలు ఋషుల చేతిలో వీళ్ళ చేతిలో ఉండేవి. విశ్వనియమాలు నువ్వు కుక్క అయిపోంటే కుక్క అయిపోవాల్సిందే, నక్క అయిపోంటే నక్క అయిపోవాల్సిందే, చేపలు పెడితే అయిపోయిన కథలు ఉన్నాయి కదా, నువ్వు రాయి అయిపోంటే రాయి అయిపోవాల్సిందే. అంటే అప్పట్లో విశ్వనియమాలు ఋషుల చేతుల్లో, ఇలాంటి సాధకుల చేతుల్లో, వీళ్ళ చేతుల్లో వాళ్ళ చేతుల్లో ఉండేవి విశ్వనియమాలు. ఒకప్పుడు చట్టం ఎవరి చేతిలో ఉండేది చెప్పండి? రాజుల చేతిలో ఉండేది, జమీందారు చేతిలో ఉండేది. వాడు శిక్ష అంటే శిక్ష, రాజుకు నచ్చలేదు అనుకో ఉరిది అంటాడు, అంతే, అవుట్. అలాంటి రోజులు ఎలాగైతే ఉన్నాయి, విశ్వనియమాలు కూడా వాళ్ళ చేతిలో ఉండేవి. తర్వాత ఏమైంది, విష్ణుమూర్తి మొత్తం మార్చి పారేశాడు. దక్షుడి సీన్ తర్వాత ఈశ్వరుడు మొత్తం మార్చేసి విశ్వనియమాలన్నీ తయారు చేసి అది దానికి ఒక యూనివర్సల్ కోర్టు పెట్టారు. యూనివర్సల్ కోర్టు మనకి ఎట్టయితే కోర్టు ఉందో అక్కడ కూడా కోర్టు ఉంది. ఇది జరిగింది. సరే, మొత్తం మీద దక్షుడు పనిష్ చేశాడు. చేయగానే క్షీణించిపోతాం మొదలుపెట్టాడు, క్షీణించిపోతా ఉన్నాడు. చావు దశకు వస్తాడు, ఇంకా పూర్తిగా జీరో, అమావాస్య వచ్చేసాడు. జీరో స్టేజ్ తెలుసు కదా, పౌర్ణమి ఎలా వచ్చి అమావాస్యలో వెళ్ళిపోతుంది కదా. అప్పుడు అతను ఏం చేస్తాడంటే మృత్యుంజయ మంత్రంతో మహాదేవుడిని ఇన్వైట్ చేస్తాడు, మహాదేవుడిని పిలుస్తాడు. ఈశ్వరుడు వస్తాడు. ఈశ్వరుడికి ఏం చెప్తాడు తెలుసా, ఈశ్వరా నేను తప్పు చేశాను, నా భార్యలందరినీ ప్రేమగా చూసుకోలేదు, కానీ దానికి ఇంత శిక్ష వేయకూడదు, అంత శిక్ష వేశాడు ఆయన. సరే నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను, పశ్చాత్తాపం చెందుతున్నాను అని చెప్తాడు. ఏం చెప్తాడు? పశ్చాత్తాపం చెందుతున్నాను, నేను పరివర్తనతో ఉంటాను, ఇక నుంచి నా భార్యలందరినీ ప్రేమగా చూసుకుంటాను అని చెప్పేసి చెప్తాడు. వీళ్ళు భార్యలందరూ కూడా యేసుడిని ప్రార్థిస్తారు. మొత్తం యేసుడు ఏం చేస్తాడంటే, నిజమే, పశ్చాత్తాపాన్ని మించిన పరివర్తన మరొకటి లేదు, పశ్చాత్తాపడ్డావంటే నువ్వు చాలు అని చెప్పి ఈశ్వరుడు. అయితే విశ్వనియమాల ప్రకారం అతనిచ్చిన పనిష్మెంట్ నేను తీయకూడదు. విశ్వనియమాలు అంటే అప్పట్లో వాళ్ళ చేతిలో ఉన్నాయి కదా, తీయకూడదు, వాళ్ళ చేతిలో ఉంది. కానీ దానికి ఆపోజిట్గా నేను నీకు శక్తిని ఇస్తాను అని చెప్పి శక్తిని ఇస్తాడు. ఈయన కొంచెం 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 పెరుగుతాడు. అందుకని ఆయన కొంచెం 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 తగ్గించేస్తే ఈయన మళ్ళీ పూర్ణచంద్రుని చేస్తాడు. ఆయన అమావాస్య చంద్రుని చేస్తే ఈయన ఏం చేస్తాడు? పూర్ణచంద్రుని చేస్తాడు. అది జరిగిన రోజు ఆయన నెలవంక అనమాట. అప్పటికే అయిపోయాడు, క్షీణించి లాస్ట్ దశకు వచ్చాడు, సన్నగా ఉన్నాడు అనమాట. సో అతనిలో పశ్చాత్తాపానికి గుర్తుగా తన సమస్యని తానే సాల్వ్ చేసుకొని, ఈశ్వరుణ్ణి ప్రత్యక్షం చేసుకొని తన సమస్యను తానే సాల్వ్ చేసినందుకు గుర్తుగా ఈశ్వరుడు తన్ని తల మీద పెట్టుకున్నాడు. అర్థమైందా? అంటే నువ్వు పశ్చాత్తాపం చెందితే నా వాస్తవానికి నేనే కారణం, నా బాధకు నేనే కారణం అని ఖచ్చితంగా నమ్మి దాని పట్ల నిజాయితీతో ఉంటే ఈశ్వరుడు ఎక్కడ పెట్టుకుంటాడు? నిన్ను తల మీద పెట్టుకుంటాడు. అది చంద్రుడు కదా, చపల పట్టండి, అమావాస్య చంద్రుడు. ఓకే, సో ఇప్పుడు మన దగ్గరకు వద్దాం. అంటే ఇది పురాణ కథ అయితే ఉండొచ్చు, బట్ అందులో నీతి ఏంటి? మన జీవితంలో ఏ కష్టం వచ్చినా ఫస్ట్ నిరుత్సాహపడకూడదు, ధైర్యంతో ఎదుర్కోవాలి, బాధపడకూడదు, బెంగపడకూడదు. ఇప్పుడు ప్రజెంట్ ప్రతి 3 నిమిషాలకి 2 ఆత్మహత్య చేసుకుంటున్నారు. 3 నిమిషాలకి 2 ఆత్మహత్య చేసుకుంటున్నారు. అంటే మన క్లాస్ మొదలై 20 నిమిషాలు అయింది కదా, ఎంతమంది చనిపోయి ఉండొచ్చు చెప్పండి? 60 మంది చనిపోయారు. ఏంటి, మన క్లాస్ స్టార్ట్ చేసి నేను టీ తాగి క్లాస్ స్టార్ట్ చేసేటప్పటికి ఇప్పటికీ 60 మంది చనిపోయారు. ఇది వరల్డ్ వైడ్గా, ఇండియాలో కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా. ఇదేదో నేను చెప్పట్లా, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ రిపోర్ట్. అర్థమైందండి? ఇందులో 85% టీనేజర్స్, 85% టీనేజ్ పిల్లలు, ఒక 10%
15% ఒక 10% మిడిల్ ఏజ్ అంటే 40 సంవత్సరాల లోపళ్ళు మహిళలో, అదే మధ్య వయసు మహిళలో. ఒక 5% లేదా 2% వృద్ధులు చనిపోరు. మీరు వృద్ధులు ఆత్మహత్య చేసుకున్నట్టు ఎక్కడ చూసారా? చనిపోరు. ఎందుకు చనిపోరు? వాళ్ళ జీవితాన్న సారాన్ని గ్రహించి ఎన్నో ఒడిదుడుకులు దాటి వచ్చారు. కనుక ఇప్పుడు చెప్పండి, ఈ ప్రపంచం ఎంత దారుణమైన స్థితిలో బతుకుతుంది. 20 నిమిషాల్లో 60 మంది చనిపోయారంటే దీన్ని మించిన భయంకరమైన సునామీ కానీ కరోనా కానీ అన్ని చిన్నవి దాని పక్కన ఇప్పటికీ జరుగుతుంది ఈ ప్రపంచంలో. అంటే ఇంత అందమైన జీవితాన్ని వాళ్ళు ఎందుకు ముగించుకుంటున్నారంటే అమావాస్య తర్వాత పుణ్యం వస్తుందని తెలియక. అమావాస్య తర్వాత ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది. అలాగని చెప్పేసి మళ్ళీ ఎలా ఉండకూడదు. పుణ్యం తర్వాత ఏమొస్తుంది? అమావాస్య వస్తుంది. అది అమావాస్య చంద్రుడి కథ. అర్థమైందా? మనం ఎప్పుడు కూడా మిత్రులారా గుర్తుపెట్టుకోండి, అమావాస్య తర్వాత పుణ్యం వస్తుంది. పున్నమి తర్వాత మళ్ళా అమావాస్య వస్తుంది. అందుకని పున్నమి రాగానే అహంకారంతో ఉండకూడదు. పున్నమి అంటే సంపదలు, పున్నమి అంటే పేరు, పున్నమి అంటే అధికారము, పున్నమి అంటే దర్పం, అన్నీ బ్రహ్మాండమైన జీవితం. అది వచ్చినప్పుడు మనం అహంకారంతో పెట్టలేకపోయి ఉన్నామనుకోండి, దాని తర్వాత నెక్స్ట్ అమావాస్య ఉంది. మళ్ళీ అలాగని చెప్పేసి మొత్తం పోయిన తర్వాత దుఃఖంలోకి వెళ్ళి డిప్రెషన్లోకి వెళ్ళి ఆత్మహత్యలకు వెళ్ళిపోకూడదు. ఎందుకంటే నీకంటూ మళ్ళా ఇంకొక రోజు ఉంది. ధ్రువుడు తెలుసా మీకు? ధ్రువుడు స్టోరీ తెలుసా? ధ్రువుడు స్టోరీ ఏంటి? వాళ్ళ అమ్మగారు చనిపోతారు. 5 సంవత్సరాల పిల్లవాడు ఏం చేశాడు? ఏ తండ్రి రా, ఈ తండ్రి చిన్న తండ్రి, అసలైన తండ్రి ఉన్నాడు ఆ దగ్గరికి వెళ్ళగానే ఈశ్వరుడు యొక్క ఒడిలో కూర్చుంటాడు వెళ్ళి. అవునా కదా? అంటే మరి ధ్రువుడు ఆత్మహత్య చేసుకోలేదుగా, అవమానమే కదా అది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనా? యయస్సు నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్. ఇది మహాభారతంలో ఉంది. యయస్సు అని ఒక క్యారెక్టర్ ఉంది, పేరు రాసుకొని కావాలంటే. యుయుస్సు అతని పేరు. యుయుస్సు అనొచ్చు, యుయుస్సు అని కూడా అంటారు. యయస్సుడు అతను ఎవరంటే ధృతరాష్ట్రుడికి అక్రమ సంతానం. దాసి ఉంటుంది, ఆయన అసిస్టెంట్. గాంధారి పిల్లలకి అనట్లేదు, అవతల వాళ్ళ పిల్లలకి అంటున్నారు, వాళ్ళ రాజ్యం వాళ్ళకి పోద్దని కసితో గాంధారి మీద కోపంతో ఒక దాసితో కాపురం చేసి బిడ్డను అంటాడు. ఆ బిడ్డ యూసుడు. ఓకే, ఈ దాసికి పుట్టిన బిడ్డని ఎవరైనా గౌరవిస్తారా? ఈ రోజుల్లోనే ఇలా ఏడ్చిందంటే ఆ రోజుల్లో ఇంకా ఇలా ఏడ్చి ఉంటుంది. సరే, మొత్తం మీద ఆ దాసికి పుట్టిన బిడ్డని అవమానాలు పాపం తనకి చిన్నప్పటి నుంచి అవమానాలే, దగ్గర కూడా రాని ఎవరో. ఇన్ని అవమానాలు ఎదుర్కొంటూ పెరిగి పెద్దోడవుతాడు. అయిన తర్వాత ఏం చేస్తాడు? ఎక్కడ ధర్మం తప్పడం. అమావాస్య అతని జీవితం అంతా అమావాస్య. ఏమండి, ఒక పిల్లోడిని తండ్రి రాజు బయటికి చెప్పకూడదు. రెండోది, అధికారం లేదు. 9 కొడుకులకు ఉన్న వాల్యూ వీడికి లేదు. ఎంత బాధ ఉంటుందండి, నరకం కదా. కానీ ఐశ్వర్ ఏం చేశాడు తెలుసా? ఆత్మహత్య చేసుకోలేదు. ఏదో రోజు నా బతుకులో పుణ్యం వస్తుంది, ఏదో రోజు పుణ్యం గడియలు వస్తాయి ఎదురు చూశాడు. ధర్మం మీదే ఉన్నాడు, అధర్మం వైపు లేడు. 9 బ్రదర్స్ వైపు సపోర్ట్గా లేడు, యుద్ధంలో పాల్గొనలేదు. ఆఖరికి ఏం జరిగింది తెలుసా? ఈ 9 చనిపోయారు యుద్ధంలో. పంచపాండవులు 5. వాళ్ళకు కూడా రాజ్యం బోరు కొట్టింది. ఒరే అబ్బాయి, మనం వచ్చింది ధర్మం ప్రతిష్ఠించాం, ఇప్పుడు మనం పైలోకాలకి వెళ్ళిపోదాం, ఫిజికల్ బాడీతో వెళ్ళాలి, ఇది టాస్క్ అన్న చెప్పాడు. అందరూ బయలుదేరి వాళ్ళు వెళ్ళిపోయారు. మరి వెళ్ళేటప్పుడు రాజ్యం ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇద్దామా అని చూస్తే వాళ్ళ వారసుడు ఒక్కడు లేడండి. ఏ సింహాసనం కోసం అందరూ కొట్టుకొని చనిపోయారో వాళ్ళు ఎవరూ లేరు. ధృతరాష్ట్రుడు పోయాడు, గాంధారి పోయింది, కుంతిదేవి పోయింది, పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోయారు. వీళ్ళు 9 వెళ్ళిపోయారు. ఈ 5 రాజ్యం అక్కర్లేదు, అవతల పాడేశారు. ఎవరైనా ఎదిగితే ఒకడు దొరికాడు, పరీక్షిత్తు. చిన్నపిల్లాడు దొరికాడు, పరీక్షిత్తు. అప్పుడు ఏం చేశాడు? చిన్నపిల్లాడిని సింహాసనం కూర్చోబెట్టలేరు కదా, అందుకని ఇతను గార్డియన్గా పెట్టారు. గార్డియన్ ముఖ్యమంత్రి, సీఎం. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఈయనకి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అంటారు కదా, అలాగా. మొత్తం మీద ఇతను సింహాసనం కూర్చోబెట్టి తాళాలు అప్పచెప్పి పిల్లోడిని సింహాసనం చూసుకో అని చెప్పి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ వెళ్ళిపోయాక ఆయన సింహాసనం మీద అలా కూర్చొని అటో 10 మందిని ఇటో 10 మందిని వేసుకొని దాచిపళ్ళు తింటా ఎంజాయ్ చేశాడు దానిలాగా. ఒకసారి చూడండి, ఎవరైతే ఆ సింహాసనం కోసం కొట్టుకొని చనిపోయారో వాళ్ళు ఎవరు లేరు. ఎవడైతే దాసిపుత్రుడని అవమానాలు పొంది పెరిగాడో అతను కింగ్ అయ్యాడు. ఇది అమావాస్య చంద్రుడు అంటే.
చుట్టూ ఉన్న చెట్టు చేమ తోబుట్టువులింకా నీకమ్మ. విన్నారా పాట? అండాదండా ఉండాలని ఓ దండా రాముని నమ్ముకుంటే గుండె లేని మనిషల్లే నిన్ను కొండా కోనల కుదిలేశాడా. పట్టిన గ్రహణం విడిచి నీ బతుకున పున్నమి పండే గడియ వస్తుందమ్మా ఒకనాడు చూస్తున్నాడు పైవాడు. చెప్పలు కొట్టండి. అదే అంటే వస్తుంది ఒకనాడు, చూస్తున్నాడు అంతే, ఇంకేమి నమ్మకండి. పైవాడు చూస్తున్నాడు, వన్ డే వస్తుంది. అప్పుల పాలైపోయాం, వన్ డే వస్తుంది. పరువు పోయింది, వన్ డే వస్తుంది. కుటుంబం రోడ్డున పడింది, వన్ డే వస్తుంది. కట్టుకున్న భర్తే నెత్తి మీద బండేసి వెళ్ళిపోయాడు, వన్ డే వస్తుంది. వస్తుంది. చూస్తున్నాడు పైవాడు. అది అమావాస్యందుడు అంటే. అర్థమవుతుందా? ఎన్ని స్టోరీలు ఉన్నాయో, ఎన్ని స్టోరీలు. అక్కడ దాకా పోతాం. పురాణ కథల్లోకి వెళ్తే ప్రజెంట్ కథలోకి వద్దామా? కాఫీ డే తెలుసా మీకు? కాఫీ డే. కాఫీ డేలో అని ఒకటి ఉంది, మీకు అక్కడక్కడ కనిపిస్తుంటాయి కాఫీ డే అని. అది పెద్ద సంస్థ. అతను ఆ సంస్థను పెట్టాడు. ఏంటి అతని పేరు? సిద్ధార్థ్. అతని పేరు సిద్ధార్థ్ అని. ఆయన కాఫీ డే అన్నది పెట్టి బ్రాంచీలు అమ్మేసి బ్రహ్మాండంగా పెంచేశాడు. ఒక ప్రణాళిక లేకుండా మొత్తం మీద అలా వెళ్ళిపోయింది. మొత్తం మీద దడేలు మంది. 800 కోట్లు, 7,000 కోట్లేమో, 1,000 కోట్లే, మొత్తం డౌన్ అయిపోయింది. 1,000 కోట్లు లాస్ వచ్చి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఓకే, ఏమైంది? ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అతని కుటుంబం రోడ్డున పడింది. అతన్ని నమ్ముకొని ఉన్న ఈ కాఫీ డే ఫ్రాంచైజీ కొనుక్కున్న వాళ్ళందరూ రోడ్డున పడ్డారు, 1,000 మంది. అవునా? అప్పుడు ఏం జరిగింది తెలుసా? అతని భార్య పేరేంటి? మాళవిక. ఏం చేసింది తెలుసా? ఆమె మాళవిక రంగంలో దిగి మళ్ళా పడిపోయిన ఆ సంస్థను నెమ్మదిగా పట్టుదలతో లేపుకుంటూ వచ్చి నవ్వు మళ్ళా 100 కోట్ల టర్న్ ఓవర్కి తీసుకొచ్చింది. చూసారా? మళ్ళీ నడుస్తున్నాయి కాఫీ డేలు, బ్రహ్మాండం నడుస్తున్నాయి. కాఫీ తాగా? కాఫీ డేలు ఎప్పుడన్నా? నేను తాగినబ్బా 300 రూపాయలు కాఫీ. అందుకే వెళ్ళదు మన స్కూల్లో ఒకటే. మనకి ఎంత? 10 రూపాయలు కాఫీ చాలు. అంటే అంత కష్టమైన జీవితము, అంత పడిపోయిన సంస్థానాన్ని ఆమె ఎలా లేపింది? ఆ మాళవిక అన్న మేడం ఎలా లేపింది? అది ఆమె ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం తప్ప ఇంకేమీ లేదు. ఈ లోకంలో మిమ్మల్ని కాపాడేది ఒక్కటే. ఏ దేవుడు కాదు, ఏ గురువు కాదు, ఏ మంత్రతంత్ర యంత్రాలు కాదు, ఏ శక్తులు కాదు. అవన్నీ కేవలం మీకు సపోర్టు. మిమ్మల్ని కాపాడేది ఒక్కటే. ఏంటది? ఆత్మవిశ్వాసం, ఆత్మశక్తి. మన ఆత్మశక్తికి చెప్పలు కొడుకుందాం ఒకసారి. మాళవికకి చెప్పలు కొడదాం. ఆత్మశక్తి చిన్న విషయం కాదు. అంత సంస్థను మళ్ళీ ఒక పురుషుడే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు, ఇవన్నీ అప్పులు భరించలేక. మళ్ళీ అప్పుల నుంచి బయట తీసుకొచ్చి లాభాలు చూపించి అందరికి జీవితాలు వెలుగులు ఇచ్చింది. చిన్న విషయం. వాళ్ళు మనుషులే, మనం మనుషులే. మరి మనం ఎందుకు ఇంత డిప్రెషన్లో ఉండాలి? కనుక ఏదో రోజు వస్తుంది. బతుకున్న పున్నమి పండే గడియ వస్తుంది. అమావాస్య తర్వాత పున్నమి వచ్చి తీరాలి. అది సృష్టి నియమం. అవునా కదా? కష్టం తర్వాత సుఖం వచ్చి తీరాలి. అది సృష్టి నియమం. మరణం తర్వాత జననం వచ్చి తీరాలి. అది సృష్టి ధర్మం. అవునా కదా? అన్నీ నో డౌట్. కనుక మిత్రులారా, ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఎప్పటికీ కూడా మనం అమావాస్య వచ్చినప్పుడు దిగులు పడద్దు. పుణ్యం వస్తుంది. ఏదో సృష్టి నియమం అది. ఇప్పుడు అప్పుల పాలైపోయారు, రోడ్డున పడ్డారు మీరు, నో ప్రాబ్లం. మళ్ళా కోటీసుడు అయ్యే అవకాశం వస్తుంది. నో ప్రాబ్లం. దారి దొరుకుతుంది. యూనివర్స్ దారులు ఇస్తుంది నీకు. ఒక సర్కిల్లో ఎన్ని డిగ్రీలు ఉంటాయండి? 360 ఉంటాయి. ఒకటి పోయిందండి, ఇంకెన్ని ఉంటాయి? 359 ఉంటాయి. కానీ మనం ఏం చేస్తామంటే, పోయిందాన్ని ఇంక చూస్తూ అది ఎప్పుడు వస్తుంది, అయ్యో ఎలాగ, అది లేకపోతే నేను బతకలేనని చూస్తారు. కానీ భగవంతుడు ఇచ్చిన 359 దారులు మాత్రం పట్టించుకోం. అవునా? అందుకని మనం ఆత్మవిశ్వాసంతో ఉన్నాం అనుకోండి, ఈ 359 దారులు మీకు స్పష్టంగా కనపడతాయి. ఏదో ఒక దారి మీకు అద్భుతాన్ని చూపిస్తుంది. భర్త చనిపోయాడు, ఇంక నా బతుకులేదని పడుతున్న వాళ్ళు ఎంతమంది? ఏం బాధపడద్దు. ఇంకా నీకు ఎన్నో దారులు ఇచ్చాడు భగవంతుడు. నీకు ఒక టాలెంట్ ఇచ్చాడు, నీ చేతిలో శక్తిని ఇచ్చాడు, పిల్లల్ని పోషించుకోగల
స్థైర్యాన్ని ఇచ్చాడు. అవును కదా? ఇంకెందుకు భయం? అయితే సంఘటన జరిగిందంటే దాని కార్యకారణ సంబంధం ఉంటుంది. గతంలో ఏదో మనం చేసుకున్న కర్మ ఆధారంగా అవన్నీ వస్తాయి జీవితంలో, అది ఓకే. కానీ భగవంతుడు కర్మని ఇచ్చిన భగవంతుడే ఆత్మశక్తిని కూడా ఇచ్చాడు ఎదుర్కోవడానికి. కర్మదేవత ఏ విధంగా అయితే కర్మనిస్తుందో ధర్మదేవత ఆత్మస్థైర్యం ఇస్తుంది. ఇక్కడ దక్షుడు ఎలాగైతే శాపం ఇచ్చాడో అదే దక్షుడికి ప్రతిరూపమైన యేసుడు కూడా ఏమిచ్చాడు? వరం ఇచ్చాడు. శాపము దేవుడు ఇస్తాడు, వరము దేవుడు ఇస్తాడు. శాపం ఎందుకు ఇస్తాడు? గతకాలంలో చేసిన దుష్కర్మల వల్ల. వరం ఎందుకు ఇస్తాడు? ప్రస్తుతం చేస్తున్న సత్కర్మల వల్ల. అంతే, సత్కర్మ ఇంకేం లేదు. పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం. మిత్రులారా, మీ జీవితంలో ఎంత పెద్ద కష్టం ఉన్నా ఒక 6 నెలలు టైం పెట్టుకోండి. మీ జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ఒక 6 నెలలు ఏం చేయాలంటే ధ్యానం పెట్టుకోండి, సేవ పెట్టుకోండి. ధ్యానము, సేవ రెండే. ఇంకేం చేయొద్దు. శుభ్రంగా తినండి, ధ్యానం చేయండి, వీలైనంత సేవ చేయండి. మీరు జైల్లో ఉన్నారు, ఉరిశిక్ష పడింది, జైల్లో ఇంకేమీ చేయకూడదు. సేవ చేస్తూ ఉండు, కొన్ని రోజుల్లో శిక్ష రద్దు చేసి ఇంటికి పంపిస్తారు. అవునా కదా? సత్పరివర్తనం వచ్చిందని పంపించారు. అలాగనమాట. అంటే ఈ సృష్టి ఏ నియమం మీద నడుస్తుందంటే నేరం చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాలి. ఇది సృష్టి యొక్క నియమం. అదే సృష్టి నియమం ఏంటి అంటే నువ్వు ఏదైతే నేరం చేశావో నీలో ఆ నేరం పట్ల అవగాహన వచ్చి ఆ జ్ఞానం తెచ్చుకొని పరివర్తన కనుక చెందితే ఆ శిక్షని, ఆ కర్మని రద్దు చేయమని యూనివర్స్ నియమం. ఇప్పుడు మన భారతదేశ చట్టంలో ఉందా లేదా? నేరం చేసేవాడు శిక్ష, వాడు జైలు జీవితం అనుభవిస్తున్నాడు. జైలు జీవితం అనుభవించేటప్పుడు వాడు సత్పరివర్తనతో ఉంటే రిలీజ్ చేయొచ్చని చెప్తుంది కదా చట్టం. అలాగే విశ్వం కూడా. కనుక అమావాస్య వచ్చినప్పుడు పున్నమి చంద్రుడు రావాలా వద్దా అన్నది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. ఇక్కడ చంద్రుడు ఎవరి శక్తితో మళ్ళా తన వరం సంపాదించుకున్నాడు? స్వయం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ శివుడు కాదు. శివుడు అందరికి వరం ఇస్తాడు. స్వయం శక్తి, ఆత్మశక్తి తను క్షీణించిపోయి మరణించే దశలో తను అత్యంత తీవ్ర సాధన చేస్తాడు. నేను చేసిందే నాకు వచ్చింది ఈశ్వరా, నేను పశ్చాత్తాపం చెందుతున్నాను అని సెల్ఫ్ రియలైజేషన్ చూపిస్తాడు. యూనివర్స్కి మీరు చూపించాలి. అందుకే మీకు ఎప్పుడన్నా పెద్ద ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మీరు ఏం వర్రీ అవుద్దు, హాయిగా కూర్చోండి, నిశ్చలంగా కూర్చొని కళ్ళు మూసుకొని కాసేపు నిశ్చలమైన స్థితికి వెళ్ళండి. నిశ్చలమైన స్థితి అంటే తెలుసు కదా, ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోండి. వెళ్ళిన తర్వాత మీరు ఈ అనంత విశ్వానికి ఒక మెసేజ్ పెట్టండి. ఓ అనంత విశ్వమా, నేను చేసుకున్నదే నాకు తిరిగి వచ్చింది. ఇప్పుడు నేను ఈ బాధపడుతున్నానంటే ఎప్పుడు ఎవరికో చేశాను. నేను గతంలో అజ్ఞానంలో చేసిన దాన్ని పశ్చాత్తాపం చెందుతున్నా. ఐఎమ్ సో సారీ. ఇక నుంచి పరివర్తనతో ఉంటాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటా, నాకు అవకాశమే. 3 మాటలు చెప్పండి: పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం. ఈ 3 మాటలు అనంత విశ్వానికి పంపించండి చాలు. అప్పుడు మీకేమవుతుందంటే ఆ యూనివర్స్ నుంచి మరలా మీకు ఈ మెసేజ్ యూనివర్స్కి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మీరు గుర్తుపెట్టుకోండి, నిశ్చలమైన స్థితిలో మీరు ఏదైతే చెప్పారో అది యూనివర్స్లోకి వెళ్ళిపోతుంది. నిశ్చలమైన స్థితిలో చెప్పింది యూనివర్స్లోకి వెళ్తుంది. మైండ్ పని చేస్తున్నప్పుడు యూనివర్స్లోకి వెళ్ళదు. ఏమంటే మరి చెప్పాలంటే మైండ్ పని చేయాలి కదా అనుకుంటారు. కాదు. మైండ్ వేరు, కాన్షియస్నెస్ వేరు, చైతన్యం వేరు, మనసు వేరు. మనసేమో నేనేం కాదు, నేను కరెక్ట్ అంటది. మనసు నిన్ను వెనకేసుకొస్తుంది. చైతన్యము స్వచ్ఛతతో ఉంటుంది. ఆ రెండింటికి తేడా నువ్వే తెలుసుకోవాలి. అది ఎవరు చెప్పలేరు. మీరు చైతన్యంగా ఉన్నారా లేకపోతే మనసుగా ఉన్నారని మీకే తెలుస్తుంది. మీరు అలా ఎప్పుడైతే చెప్పారో యూనివర్స్ నుంచి ఏం చేస్తుంది తెలుసు? యూనివర్స్ మీరు పంపిన మెసేజ్, దీన్ని ఏమంటారంటే టెలిపతి అంటారు. మీరు ఎవరితో అయినా సరే, ఈశ్వరుడికైనా లేకపోతే ఇప్పుడు గురువుగారు చనిపోయాడా లేదా? చనిపోయాడు కదా, అంటే లేడా? ఏ రూపంలో ఉంటాడు? చైతన్య రూపంలో ఉంటాడు. కాన్షియస్నెస్ ఆత్మ రూపంలో ఉంటాడు. ఏ ఆత్మకైనా సరే సందేశం పంపించే విధానాన్ని టెలిపతి అంటారు. టెలిపతి చాలా సులువు. ఎలా చేయాలంటే కళ్ళు మూసుకొని నిశ్చలంగా కూర్చొని మీరు ఆ ధ్యాన స్థితిలో మధ్యలో దాన్ని చెయ్యాలి. నేను చేసిందే అనుభవిస్తున్నాను, ఓ అనంత విశ్వమా, ఐఎమ్ సో సారీ. ఏ భాషలో చెప్పొచ్చు. ఏమంటే అనంత విశ్వం అంటే ఎవరు? మన తల్లే కదా. ఈశ్వరుడు అంటే ఎవరు? మన తల్లే కదా. ఇప్పుడు బిడ్డ ఏ భాషలో చెప్పినా తల్లికి అర్థమవుద్దా, అర్థం కదా? నీ బిడ్డ నీకు ఏ భాషలో మాట్లాడినా, మగపిల్లోడు
మాట్లాడే మాటలు ఆ తల్లికి అర్థమవుతాయి అర్థం కావా? ఎట్లా అర్థమవుతాయి? అదే లింక్. వాడు ఏడుస్తూ నీ బిడ్డ ఏడుస్తున్నాడు, ఎందుకు ఏడుస్తున్నాడు నీకు తెలుసా తెలీదా? ఆకలితో ఏడుస్తున్నాడా, దెబ్బతల్లి ఏడుస్తున్నాడా, కడుపు నొప్పి తెలిసిపోద్ది తల్లికి. అలాగే అనంత విశ్వానికి తెలిసిపోద్ది. నీ దగ్గర నుంచి జస్ట్ ఒక ఫీల్ కావాలి, ఒక అపీల్ కావాలి. నేనే చేసుకున్న దానికి అనిపిస్తున్నాను, సో సారీ, పశ్చాత్తాపం చెందుతున్నాను, ఇక నుంచి పరివర్తనతో ఉంటాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, అవకాశం అనాల. ప్రాయశ్చిత్తం అంటే సేవ, అర్థమైందా? అప్పుడు ఏమవుతుంది తెలుసా? మీరు ఇది చెప్పి ధ్యానం క్లోజ్ చేయండి. రోజు ధ్యానం చేసుకున్నప్పుడల్లా ఇలా చెప్పండి, సంకల్పం చెప్పుకోండి. అనంత విశ్వానికి SMS పెట్టండి. విశ్వం నుంచి నీకు ఏమొస్తుంది చెప్పనా? హెల్ప్ రాదు, హెల్ప్ చేయమని వస్తుంది. మీకు హెల్ప్ రాదు అంటే, ఓ అనంత విశ్వ కష్టాల్లో ఉన్నాను డబ్బులు పంపించంటే ఏం పంపదు. ఇవన్నీ ఏమో పప్పులు అడుకో, ఎందుకే వాళ్ళు రా అంటది. నేను చేసిన దానికి క్షమాపణ చెప్తున్నాను, పరివర్తన చేస్తాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? సేవ. అప్పుడేమవుతుందంటే ఈ అనంత విశ్వం ఏం చేస్తుందంటే స్కాన్ చేస్తుంది. నువ్వు ఎన్నో ఉంటాయి కదా, ఎన్నో జన్మలో నువ్వు ఎవడికి బాధ పెడితే నీకు ఈ కర్మ వచ్చిందో దానికి బాధపడ్డవాడు ఎక్కడున్నాడు ఈ అనంత విశ్వంలో ఎతికి, లేదా అలాంటి సమస్య ఉన్నవాడు ఎవడున్నాడని ఎతికి దానికి తగ్గ ఫ్రీక్వెన్సీ ఉన్నవాడిని తెచ్చి నీ ముందు పెడుతుంది. అంటే నువ్వు డబ్బులన్నీ పోయి బాధపడి ఏడుస్తుంటే ఒకడు వస్తాడు నీ దగ్గరికి. ఎవడాడు? అప్పటివాడు వస్తాడు. చాలా మంది డబ్బులు ఇచ్చేవాడు వస్తాడు అనుకుంటున్నారు, రారు. మీరు చూసుకోండి, మీరు ఏ కష్టంలో ఉన్నారో, బాధపడుతూ ఉన్నారో అలాంటి వాడు మీ దగ్గరికి వస్తాడు. మీరేమంటారు? వెంటనే ఒళ్ళుగాలు ఒకడే ఎడుతుంటే అని మీరు శాంతలు చెప్తారు. అది చెప్పకూడదు. అవునా, నీకు నాలాంటి కష్టమే నీది, అయితే నీకన్నా నాది పెద్ద కష్టం, డోంట్ వర్రీ నేనున్నానని వాడికి ఎంతో కొంత సహాయం, మాట సహాయం అవునే, ధన సహాయం అవునే, ఎంతో కొంత మీరు చెయ్యండి. వాడు హ్యాపీ అయ్యాడు అనుకో, ఆ సహాయం పొందిన వారు హ్యాపీ అయ్యారు అనుకో, వాళ్ళ హ్యాపీ యూనివర్స్లోకి వెళ్తుంది. యూనివర్స్లోకి వెళ్ళగానే అక్కడ కర్మ అన్న నీ బెలూన్ని వీడి హ్యాపీ అన్నది బ్లాస్ట్ చేస్తుంది. అది కీ ఆఫ్ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. అంతేగాని జ్ఞానం వచ్చేస్తే కర్మలు పోతాయండి? ఉపనిషత్తులు చదివితే కర్మలు పోతాయి, మహాజ్ఞానం వస్తే పోతే ఏమో. కర్మ పోవాలి అంటే మీ లోపల ఒక అగ్ని రగలాలి, పశ్చాత్తాప అగ్ని రగలాలి. ఎప్పుడైతే అగ్ని రగిలిందో అది పూర్తయిపోతుంది. మీరు అది చేయకుండా ఇది తగ్గడానికి ఏ ధ్యానం చేస్తే మంచిది, ఏ పిరమిడ్ పెట్టుకుంటే మంచిది, అవన్నీ ఎత్తుకుంటున్నారు. అవన్నీ వచ్చేస్తే ఆటోమేటిక్. మీరు ఇలా చెయ్యండి, మీకు ఏది రావాలో అది వస్తుంది. డాక్టర్ కూడా వస్తాడు, ఒక్కోసారి మంచి డాక్టర్ వస్తాడు. అప్పుడు దాకా పని చేయని ట్రీట్మెంట్ అప్పుడు పని చేస్తుంది. అప్పుడు దాకా పక్కనే ఉంటాడు డాక్టర్, నీకు కనపడ్డావు, నువ్వు వాడి దగ్గరికి వెళ్తావు, ఆ రోజు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తావు, ఆయన చేసే ట్రీట్మెంట్తో తగ్గిపోతుంది. ఎన్ని అద్భుతాలు నా దగ్గర కొన్ని లక్షలు ఉన్నాయి. కనుక మిత్రులారి జీవితం తలకిందలైనప్పుడు డోంట్ వర్రీ, మొదటి స్టెప్ మనకంటూ ఒక రోజు ఉంది. ఏంటా రోజు? పున్నమి, నా కోసం వెలుగులు చిమ్ముతుంది. అప్పుడు దాకా డోంట్ వర్రీ. అప్పుడు దాకా ఏం చేయాలి? మౌనము, ధ్యానము, సేవ, సెల్ఫ్ రియలైజేషన్. అంతేనండి సేవ. మళ్ళీ ఏది పడితే సేవ చేయకూడదు, నీ దగ్గరికి ఏది వస్తుంది. విజయనగరంలో రాజుగారు అని ఒక ఆయన ఉన్నాడు, తెలుసు కదా మీకు, బాబా రాజుగారు, రామకృష్ణరాజు. ఆయనకి బోల్డెన్ లారీలు ఉండే, అప్పుల పాలు అయిపోయాడు, రోడ్డును పడ్డాడు. మొత్తం మీద ధ్యానంకి వచ్చి సేవ చేస్తూ అలా అలా వెళ్తున్నాడు. ఒకరోజు నేను చెప్పాను, అడవికి వెళ్ళాడు. అరకు వెళ్తే అక్కడ కోతులన్నీ ఎగబడుతున్నాయండి అని చెప్పాడు. కోతులు ఎందుకు ఎగబడతాయి అని అడిగా. ఎందుకు ఎగబడుతున్నాయి కోతులు? బంగారం అడుగుతున్నాయా? రోడ్డు మీద కోతులు మన మీద పడి లాగుతుంటాయి. వీళ్ళు కొండలకి వెళ్ళినప్పుడు ఎందుకు లాగుతున్నాయి? అటుకి ఆకలి, ఆహారం కోసం. ప్రతి మనిషి ఒక అట్టిపండు పెట్టేస్తే అడిగి ఇంకా అడగవాయి, తీసుకొని కూడా పక్కన పెడతాయి. నువ్వు వెళ్ళి అటుకి ఆహారం పెట్టన్నా. అది సిన్సియర్గా అతను చేశాడు. గత 4 సంవత్సరాల నుంచి ఎవ్రీ వీక్ 2 సార్లు వెళ్తాడు. వెళ్ళి వాటికి ఆ మార్కెట్కి వెళ్ళి అక్కడ పళ్ళు అవి ఉంటాయి కదా, పాడైపోయినాయి, కొంచెం సెకండ్ హ్యాండ్ పళ్ళు ఉంటాయి కదా, అలాంటివన్నీ తక్కువ కొని తీసుకెళ్ళి తన బండిలో వేసుకొని అక్కడ ఉన్న 100 కోతులకి ఆహారం పెడుతుంటాడు. కరెక్ట్గా 2 సంవత్సరం అండి, సంవత్సరం కూడా కాదు, 6 నెలలు, సంవత్సరం అయింది. అతనికి ఎందుకు పనికిరాని పక్కన పడేసిన డీకేటీ ల్యాండ్ ఒకటి ఉంది, ఎకరం ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ ఎందుకు పనికిరాని ల్యాండ్ సడన్ గా గవర్నమెంటే తీసుకుంది. గవర్నమెంట్ తీసుకొని డబ్బులు ఇచ్చింది. ఈ డబ్బులు తీసుకెళ్ళి అందరికి ఎవరెవరు బాకీలో అందరికి ఇచ్చి ఒక ఇల్లు కూడా కట్టేసుకొని హ్యాపీ సెటిల్ అయిపోయాడు. ఆయన జీవితం అద్భుతంగా మారింది. ఎలా మారింది? సేవ. ఏ సేవ చేయాలి? అనంత విశ్వం నీకు ఏది ఇస్తుందో నీ ముందుకు వస్తుంది. మీరేం కంగారు పడద్దు, మీరు ఎత్తుక్కుంటూ వెళ్ళొద్దు, నీ దగ్గరకు వస్తుంది. నువ్వు దాన్ని కాలుతో తన్నకుండా
సేవ చేసే భాగ్యం ఆ ఈశ్వరుడు ఇచ్చాడు నాకు అనుకొని చేయాలి. ఇప్పుడు నాకు నా ముందుకి ఈ క్లాస్ చెప్పమని వచ్చింది. ఎవడన్నా ఈ ఎండాకాలం ఎవడన్నా వస్తాడా క్లాస్కి? నేను రానులే అని మనసు అంటది. లేదు రో, ఏమో ఈశ్వరుడు ఎందుకు పంపాడో, పోదాం అని చైతన్యం అందుతుంది. అప్పుడు వచ్చి చెయ్యాల్సిందే, అంతే. అందుకని మీ ముందుకు ఏ సేవ వస్తుంది, మీ ముందుకు వస్తుంది, అనంత విషయం పంపిస్తుంది. మీరు ఎత్తుక్కోండి, జాగ్రత్తగా ఉండాలి. రాముడు ముందుకి సేవ వచ్చింది. ఏ సేవ? బారిపోయినవాడికి సేవ చేయమని వచ్చింది. ఎవరో? సుగ్రీవుడికి. వాలి తన భార్యను తీసుకొని, తమ్ముడు భార్యను తీసుకొని తన్ని తరిమేశాడు, తమ్ముడిని, సుగ్రీవుడిని. వెళ్ళి ఈయన ఏ సిచ్యువేషన్లో ఉన్నాడు? బారిపోయిన సిచ్యువేషన్లో ఉన్నాడు. చూసారా? బారిపోయినోడిని పంపించింది యూనివర్స్. వెంటనే ఆయన సహాయం చేశాడు. అవునా, నా భార్య ఎక్కడుందో తెలియదు, నీ భార్య ఎక్కడుందో తెలుసు, పద అని చెప్పి వెళ్ళి వాడిని లేపేశాడు. లేపేసి అతని భార్యని అతను ఇచ్చాడు. అతని భార్యకి అతను ఇస్తే ఇతని భార్యని వీళ్ళందరూ ఎత్తికి కళ్యాణం చేశారు. బారిపోయినోడికి భార్యని ఇస్తే భార్య దొరికింది. అర్థమైందా? ఇది అమావాస్య చంద్రుడు. మిత్రులారా, ఏం దిగులు పడకండి, అద్భుతమైన జీవితం ఉంది మనకి, ఏం వర్రీ అవద్దు.